చిలకలగుట్టలో సమ్మక్క తల్లికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆదివాసీ పూజారులు. అమ్మవారికి ఆహ్వానం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తజనం. అమ్మవారిని గద్దెలపైకి తీసుకువెళ్లేందుకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. సమ్మక్క, సార్లమ్మ, పగడెద్దు, గోవిందరాజులు ఈ నలుగురు దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం పరిపాటిగా ఉంటుంది. అయితే ఈ మేడారం అనగానే అందరికీ మరోటి గుర్తుకొచ్చేది మన ఎన్నుకున్నటువంటి చిలకలగుట్ట. ఇక్కడి నుంచే సమ్మక్క ఆగమనం ఉంటుంది. వనంలోంచి జనంలోకి వస్తుంది. 2 ఏళ్లకోసారి వచ్చే సమ్మక్క ఆగమనం కోసమే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణానికి సంబంధించి కూడా అనేక కథలు, స్టోరీలు ప్రాచుర్యంలో ఉంటాయి. అమ్మవారికి సంబంధించినటువంటి తన వారి అస్తిత్వాన్ని కాపాడడం కోసం, తన వారి కోసం ఆత్మత్యాగాన్ని చేయడం కావచ్చు, లేదా తమ వారి కోసం ధిక్కార స్వరాన్ని ఇచ్చినటువంటి సమ్మక్కకు ప్రతిరూపంగా ఈ చిలకలగుట్ట చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వనమే అమ్మవారిని ప్రతిరూపంగా చూస్తారు. వనదేవతలు ఉంటారు, ప్రకృతిమయమే అమ్మవారు. అయితే తమ వారి కోసం ఏ విధంగా కాపాడింది, ఎట్లా ఆనాటి స్టోరీస్ కానీ చాలా ఇట్లాంటి ప్రాచుర్యం. అందుకనే చిలకలగుట్టకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అమ్మవారి మేడారం మహాజాతర వస్తే మనం చూడవచ్చు, ఆలయం సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి అనేక బలులు ఇవ్వడం కావచ్చు, లేదా అమ్మవారికి సంబంధించిన మొక్కులు చెల్లించడం, ఇలాంటివి అన్నీ కూడా చేస్తారు. అయితే సమ్మక్కకు సంబంధించినటువంటి చిలకలగుట్టకు ఉన్నటువంటి సంబంధం కావచ్చు, ఇదంతా కూడా చూస్తే చాలా స్టోరీస్ అందులో ప్రాచుర్యం. అందులో ప్రధానంగా చూస్తే సమ్మక్క అప్పుడు పాలకుల మీద ధిక్కార స్వరం ఉపయోగించేది. ఇక్కడ కరువులో ఉన్నప్పుడు పన్ను విధించడం కావచ్చు, అవి కప్పం కట్టకపోవడంతో మేడారం రాజులపైన, గిరిజన రాజులపైన కాకతీయులు యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో కూడా తన వారి కోసం ధీటుగా పోరాడినటువంటి సమ్మక్కను వెన్నుపోటు ద్వారా కత్తితోటి పోవడం, ఆ సమ్మక్కకు సంబంధించినటువంటి దగ్గర ప్రస్తుతం అక్కడికి వెళ్ళి ఆమె అదృశ్యమైందని చెప్తారు. అందుకే సమ్మక్కకు సంబంధించి కూడా కేవలం లోపలికి వెళ్ళి వెతికినప్పుడు కుంకుమ భరణిగా అమ్మవారు అవతరించారు. ఆ కుంకుమ భరణినే అమ్మవారిగా పూజిస్తారు. అందుకే కుంకుమ భరణితోటే సమ్మక్క గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. అయితే సమ్మక్కకు సంబంధించి కూడా చూస్తే వనం ఏదైతే చిలకలగుట్ట ఉందో, ఈ చిలకలగుట్ట మీద ఆదివాసీ పూజారులు, సమ్మక్కకు సంబంధించిన పూజారులంతా కూడా వెళ్తారు. ఆ పైన కూడా పూజలన్నీ కూడా నిర్వహిస్తారు. ఇదంతా కూడా అంతరికంగా జరిగేటువంటి పూజా కార్యక్రమాలు. ప్రస్తుతం చిలకలగుట్టుకున్నటువంటి దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి మనం ఎప్పుడైతే ప్రధాన గేట్ ఉందో ఇక్కడి నుంచి దాదాపు 500 మీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంది. ఆ మీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సమ్మక్కకు సంబంధించినటువంటి దర్గా కావచ్చు, ఇదంతా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అన్న ఇక్కడ చిలకలు కట్టుకున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఇప్పుడు పూజారులంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఏంటిదన్న మా పురాతన కాలం నుంచి చెప్పేది, సమ్మక్క తల్లి పోరాట అనంతరము అదృశ్యమై చిలకలగుట్ట పైన కుంకుమ రూపంలో కనిపిస్తుందని మా పెద్దలు చెప్తున్నారు. ఆ చెప్పే క్రమంలోనే దాని ఆనవాయితీ కూడా ప్రతిసారి ప్రత్యేకమైన స్థానం చిలకలగుట్టకు ఉన్నది. ఇప్పటికి కూడా అక్కడి నుండి ప్రత్యేకంగా కొలవటందుకు అక్కడికి వెళ్ళడం, అది మా ఆనవాయితీ పరంగా జరుగుతున్న ఆచారం. దీనికి ఉన్న పురాతన చరిత్రలో భాగంగా మా వాళ్ళు చెప్పింది ఏంటంటే, పోరాటం తర్వాత సమ్మక్క కనపడకుండా అదృశ్యమైన తర్వాత చిలకలగుట్ట పైన మా కుంకుమ రూపం దొరకడం వల్ల దాన్ని తీసుకురావడం అనేది జరిగింది అనేది ఉద్దేశం చెప్తాం. అప్పటి నుంచి మేము ఈ చిలకలగుట్టపై రావటము, పోవటము, అక్కడ వెళ్చడం జరుగుతుంది అనే విషయాన్ని మాకు చెప్తున్నారు. సో అంటే అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఎట్లా ఉంటుంది, లోపలికి ఎవరెవరు వెళ్తుంటారు? అమ్మవారు ఇప్పుడు సమ్మక్క ప్రధాన పూజారి అయిన కొక్కెర కృష్ణ గారు, అదేవిధంగా ధూపదీప నైపథ్యం దూబే ఆయన గారు, అదేవిధంగా మిగతా 3 వ్యక్తులు మాత్రం ప్రధానంగా అక్కడికి వెళ్తారు, వెళ్ళి తీసుకొస్తుంటారు. సో అంటే చిలకలగుట్ట అనగానే అందరికీ అమ్మవారే కనిపిస్తుంటుంది. అసలు చిలకలగుట్ట ఉన్నటువంటి విశిష్టత ఎట్లా ఉంటుంది? ఈ అమ్మవారి గుట్టకి అదృశ్యమై యుద్ధ సమయంలో అదృష్టమై వెళ్ళినారు కాబట్టి ఒక పవిత్రతగా, ఆసియాఖండంలో పవిత్రంగా చూస్తారు గుట్ట అమ్మవారిని. కాబట్టి ఏదున్నా కూడా అమ్మవారిని ఇక్కడ ఉండే తీసుకొస్తారు కాబట్టి చాలా పవిత్రంగా చూడబడుతుంది. సో ఇక్కడికి ఎవరెవరు చేరుకుంటారు, ఎట్లా ఉంటుంది ఈ ప్రాసెస్? పూజారులు, వడ్డేలు, తలపతులు వీరందరి సమక్షంలో చేరుకొని వారి యొక్క రహస్య పూజతోటి స్టార్ట్ అవుతుంది అమ్మవారిని తీసుకురావడం. సో ఎట్లా ఉంటుంది అంటే ఈ చిలకలగుట్ట దగ్గరకు వచ్చేసరికి మీరంతా కూడా మీ అమ్మవారు మీకు సంబంధించినటువంటిది అంటే ప్రత్యేకత అంటే, వాళ్ళు పూజల ద్వారా పైకి ఒక 3 వ్యక్తులు, మరి మీ మధ్య వరకు కొంతవరకు మాత్రం అలాంటి మా పెద్ద మనసు వాళ్ళు కానీ మిగతా వాళ్ళని యూత్ కానీ చిలకలగుట్ట
తీసుకెళ్తారు. అటు తర్వాత కేవలం ముగ్గురు మాత్రం అక్కడికి వెళ్ళి ఆ కుంకుమ బండిని తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వం లాంఛనం ప్రకారంగా తుపాకీ పేల్చులు అవంతా జరిగేది సహజంగా మీరు చూస్తూ వింటున్నారు. కాబట్టి ఆ క్రమంలో తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి అమ్మవారిని ఆగమనం సంబంధించి కూడా ఎస్పీ ఉన్నటువంటి వారు ఫైర్ చేయడం, అసలు ఇది ఎట్లా వచ్చింది? అంటే ఇప్పుడు సమ్మక్క గారు వస్తున్నారు, గుట్టపైన దిగి ఆగమనం అవుతుంది కాబట్టి దాని మిగతా భక్తులందరికీ కూడా తెలియజేయడానికి ఆ సందర్భంగా ఈ తుపాకీ తోటి పేల్చడం కానీ అది జరుగుతుంది. సో ఎట్లా ఉంది ఈసారి క్రౌడ్ కావచ్చు, ఇదంతా కావచ్చు, అంటే సామాన్య భక్తులు ఎవరైనా ఈ లోపలికి రానిస్తారా, ఎట్లా ఉంటుంది ఇదంతా? సాధ్యమంత వరకు పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టంగా వాస్తవానికి పూజారులు మాత్రమే లోపలికి అనుమతిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది రాకుండా ఆఫ్ చేస్తూ మిగతా వాళ్ళని కూడా ఇక్కడ కూడా ఇప్పుడు అభివృద్ధి జరిగిన క్రమం చూసినట్టయితే కూడా అనేక మంది భక్తులు కూడా గత నెల 15 రోజుల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన క్రమంలో వాళ్ళందరూ కూడా వాస్తవానికి సౌకర్యాల విషయానికి వస్తే రోడ్డు వైండింగ్ వెడల్పు చేయడం కానీ గుళ్ళు గోపురాలని లేకుండా ఉన్న సమ్మక్క తల్లికి మీరు చిలకలగుట్టనైతే చాలా పుణ్యస్థలంగా చాలా చూస్తారు. ఎట్లా ప్రస్తుతం ఉన్నారు, ఎట్లా ఉందన్న చిలకలగుట్ట? ఇది అంతా ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. అంతా అందరూ విశాలంగా ఇబ్బంది లేకుండా చేసింది. కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అని అమ్మవారిని తీసుకురావడం కావచ్చు, ఇదంతా కూడా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మీరు అంతా అక్కడ పాల్గొనడం? ఇక మాకు అది చెప్పలేము, కానీ మా ఉన్నది మేము చిలకలగుట్ట నుంచి తల్లిని తీసుకొని వస్తాం. ఎట్లా ఉంటుంది చిలకలగుట్ట అనగానే మీకు ఎంత ప్రియారిటీ? మాకు ఇవ్వట్లే, ఆదివాసుల కంటే వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వట్లే. సో ప్రస్తుతం అయితే పూజారులంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. చిలకలగుట్ట అనగానే అమ్మవారే అందరికీ స్ఫూర్తినిస్తారు. అయితే చిలకలగుట్ట దగ్గరికి వచ్చేసరికి అమ్మవారికి సంబంధించి ఇక్కడ అదృశ్యమైంది. అందుకే తిరిగి అమ్మవారి కోసం ఇక్కడికి వచ్చి వెతికినప్పుడు కుంకుమ బన్ని రూపంలో కనిపించింది. అలా కుంకుమ బన్ని రూపంలో ఉన్న అమ్మవారే వచ్చి జనంలోకి వచ్చి వాళ్ళందరినీ కూడా దీవిస్తుంది, వాళ్ళ మొక్కులు స్వీకరిస్తుంది అనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. అందుకే చిలకలగుట్టను చాలా పవిత్రంగా చూస్తారు. చిలకలగుట్ట దగ్గర 2 ఏళ్లకోసారి అమ్మవారు ఆ కుంకుమ భరణి రూపంలో అక్కడి నుంచి వచ్చి గద్దెపైకి రావడం, తర్వాత అక్కడ కోట్లాది మంది భక్తుల వాళ్ళ మొక్కులన్నీ కూడా స్వీకరిస్తారు. అయితే అమ్మవారికి సంబంధించి ఈ చిలకలగట్టు మీద ఉన్నటువంటి వనం, ఉదయం పూట వనం తీసుకొస్తారు. ఆ వనమే గద్దెలపై ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఉన్నటువంటి కుంకుమ భరణి తీసుకువెళ్ళడం, అదే అమ్మవారి ప్రతిరూపంగా ఉంటుంది. ఇది చిలకలగుట్టకు ఉన్నటువంటి విశిష్టత, ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం. వీడియో జర్నలిస్ట్ దర్శనంతో కృష్ణమోహన్, V6 చిలకలగుట్ట నుంచి మేడారం.